ఇప్పుడు మీకు ట్రైనింగ్‌కి ఆన్‌లైన్‌లో ఉన్నారు అండ్ ఆఫ్‌లైన్‌లో ఉన్నారు. అవును. లెట్స్ టేక్ ఇప్పుడు చాలామంది ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ హౌస్ వైఫ్స్ ఉంటారు. అంటే అవును. ఇంకా పార్ట్ ఉంటారు. టైమ్ చేసిన వాళ్ళు ఉంటారు. అవును. సో, ఒక విలేజ్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళు పార్లర్‌లోనే నేర్చేసుకోవచ్చు. అవును. అంటే చాలా పార్లర్స్ ఉంటాయి హ్మ్. నేర్పించేటోళ్ళు. హ్మ్. బట్ మీ దగ్గర వరకు ఎందుకు రావాలి? మీలో ఓకే. యూనిక్‌నెస్ ఏంటి? ఓకే. ఫస్ట్ థింగ్ అంటే నాకిప్పటికి గూడా ఒక విషయం అర్థం గాదు. ఏంటంటే, అసలు మెహందీ నేర్చుకోవాలంటే మెహందీ అకాడమీ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే మెహందీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి గానీ, పార్లర్ వాళ్ళ దగ్గరికెందుకెళ్తారు? హ్మ్. ఎందుకంటే జనాలకు తెలీదనమాట. అవును. పార్లర్‌లోనే నేర్పిస్తారు అని అనుకుంటున్నారు. హ్మ్. సో, మెహందీ నేర్చుకోవాలంటే మెహందీ అకాడమీకే రావాలి. హ్మ్. మెహందీ ఏమంటారు ఆర్టిస్ట్ దగ్గరికైనా వెళ్ళాలి. హ్మ్. కానీ పార్లర్స్‌కి వెళ్ళొద్దు. అది హ్మ్. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి మీకు పార్లర్ వాళ్ళనేవాళ్ళు వాళ్ళ బ్యూటీషియన్‌లో ప్రో అయ్యుండొచ్చు. కానీ అవును. మెహందీలో కాదు. హ్మ్. వాళ్ళేంటంటే వాళ్ళకొక లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటది. ఆ లిమిటెడ్ నాలెడ్జ్‌తోని వాళ్ళు మీకొక 15, 20 డిజైన్స్ నేర్పించగలుగుతారు అంతే. హ్మ్. కానీ మన దగ్గర అలా ఉండదు. కంప్లీట్‌గా మీరు ఓన్‌గా ఒక 1,00,000+ డిజైన్స్‌ని మీరే ఓన్‌గా క్రియేట్ చేయగలరు. అంత నాలెడ్జ్ నేను 15 డేస్‌లో ఇస్తాను మీకు. గాట్ ఇట్. అంటే డిజైన్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? హ్మ్. మన థింకింగ్ అనేది ఏ విధంగా ఉండాలి డిజైన్స్‌ని? ఏ హ్మ్. విధంగా ఫాలో అవ్వాలి? సో, హ్మ్. ఇట్లా నేను బిల్డ్ చేస్తాను స్టూడెంట్‌కి నాలెడ్జ్ అనేది. మన హ్మ్. కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళకి. హ్మ్.